बोलो भारत माता की शहीद नंदराज गौड़, शहीद नंदराज गौड़। అట్టడుగు స్థాయి నుంచి వచ్చిన మా నాన్నగారు గౌరవనీయులు కీర్తిశేషులు శ్రీ షహీద్ నందరాజ్ గౌడ్ గారి సంస్కరణ సభకు నేను మాట్లాడడానికి రావడం ఇంతకంటే నా దురదృష్టం మరొకటి ఉండదు. నాకు ఏడ్చే ఏడుపుకి కూడా అర్థం తెలియని వయసులో నాకు ఊహ తెలియనప్పుడే వారు మన అందరికీ దూరం కావడం జరిగింది. ఎన్నో కష్ట నష్టాలను భరించి ఇవాళ నన్ను స్థాయికి తీసుకొచ్చిన మా తల్లి గారు గర్వంగా చెప్పుకుంటున్నాను. ఇవాళ నేను ఉన్నా అంటే దానికి కారణం, ఏకైక కారణం మా తల్లిగారు శ్రీ లలితా నందరాజ్ గౌడ్ గారు. మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు మా కుటుంబ సభ్యులకి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా కృతజ్ఞతాభివందనాలు. అంతేగాక మా నాన్నగారు అంచెలంచెలుగా ఎదుగుతూ భారతీయ జనతా పార్టీలో తనకంటూ ఒక గౌరవాన్ని నిలబెట్టుకోవడం, వారు తనకు ఎక్కడ తిరుగులేని శక్తిగా అవతరిస్తారని వారి ధైర్య సాహసాలకు భయపడి కొంతమంది సంఘ విద్రోహ శక్తులు వారిని హత్య చేయడం, ఆ తదనంతరం జరిగిన సంఘటనలు మనం ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాం. వారి ఆశయ సాధన కోసం, వారు నమ్మిన సిద్ధాంతాల కోసం వారి అడుగు జాడల్లో నడుస్తానని, దానికి మీ అండ ఎప్పుడూ ఉంటాయని కోరుకుంటున్నాను. వారు పేద ప్రజల పక్షాన, బడుగు బలైన వర్గాల పక్షాన అండగా నిలిచేవారని, సంక్షేమం పట్ల చాలా ఎంతో శ్రద్ధగా ఉండేవారని, ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ న్యాయం కోసం పోరాడేవారని అందరూ అంటూ ఉంటే వింటూ ఉంటున్నాను. మరి వారి ఆశయ సాధన కోసం వారు నడిచిన మార్గంలోనే నడుస్తూ, అదేవిధంగా స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని తీసుకొస్తున్న ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారి అడుగుజాడల్లో నడవాలని, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పేద ప్రజల పక్షాన నిలబడి ఈ భరత భూమికి నా వంతు సేవ చేసుకునేందుకు పార్టీలోని పెద్దలు నన్ను ఆశీర్వదించాలని హృదయపూర్వకంగా విన్నవించుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడకు వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున, అదేవిధంగా యువమోర్చా కార్యకర్తలకు ప్రత్యేకించి ఈ యొక్క సంవత్సరమే కాకుండా దాదాపు ఈ 22 సంవత్సరాలకు ఈ యొక్క సంస్కరణ సభకు కృషి చేసిన ప్రతి ఒక్క యువమోర్చా నాయకులకి, బీజేపీ సీనియర్ నాయకులకి, అదేవిధంగా నాకు అండగా నిలిచిన నాతోటి మిత్రులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. నాకు అవకాశం ఇచ్చిన శాసనసభ్యులు ఎంవీఎస్ఎస్ ప్రభాకర్ గారికి, అదేవిధంగా హైదరాబాద్ శాసనసభ్యులు శ్రీ చింతల రామచంద్ర గారికి, మిగతా వేదిక మీద ఉన్న పెద్దలకు నా ధన్యవాదాలు. జై హింద్, బోలో భారత్ మాతా కీ జై, నందరాజ్ గౌడ్ ఆవాజ్ దో, ఆవాజ్ దో.